సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన ప్రతాప్ రెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సురవరం ప్రతాప్ రెడ్డి 129వ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శతాబ్దం క్రితమే తెలంగాణ గళం గట్టిగా వినిపించారని, అన్ని సామాజిక వర్గాల్లో చైతన్యాన్ని రగిల్చిన గొప్ప వ్యక్తి అని చిన్నారెడ్డి కొనియాడారు. విద్యాభ్యాసం చూస్తే ఎంత గొప్పగా ఉందంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కర్నూలులో చేశారు రామకృష్ణారెడ్డి గారు వారి చిన్నాయన గారి దగ్గర. తర్వాత హైదరాబాద్కు వచ్చి నిజాం కళాశాలలో ఎఫ్ఏ చేయడం జరిగినది. తర్వాత మద్రాసుకు పోయి గ్రాడ్యుయేషన్ కానీ బిఎల్ కానీ చదువుకొని వారు అడ్వకేట్గా చాలా కాలం వృత్తి చేపట్టలేకపోయినా కూడా ఈ సాహితీ అభిమానంతో, తెలుగు భాషకు సేవ చేయాలనే అభిమానంతో వారు ఆ ఉద్యోగ అంటే అడ్వకేట్ వృత్తి చేయక వారు గోల్కొండ పత్రిక స్థాపించాలనే ఉద్దేశంతో వారు రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యలోనే రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మనకి ఇచ్చినటువంటి 2 ఆణిముత్యాలు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు. రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారు వారు అలంపూర్, వారు కూడా అలంపూర్ ప్రాంతమే, కానీ పుట్టింది వనపర్తి ప్రాంతంలో, వాళ్ళ అమ్మమ్మ ఊరు కాబట్టి. ఆ రోజుల్లో అమ్మమ్మ ఇంటికి వస్తేనే కాన్పయ్యేది. మేనమామ ఇంట్లో ఆ రోజు పిల్లలు పుట్టేటువంటి వాళ్ళు, అది రాయంపేట ఆ ప్రకారంగా. అలాంటి వారు వారి యొక్క కఠోర శ్రమతో ఒక అమీన్ సాబ్ నుంచి వారి యొక్క విద్యాభ్యాసం